నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి నైట్ టు మార్నింగ్ రొటీన్ అనమాట. ఇది గురువారం అండ్ శుక్రవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా గురువారం వచ్చేటప్పటికి నైట్ టిఫిన్ కింద నేనైతే ఇలా బొంబాయి రవ్వ ఉప్మా చేసేసి ఉప్మా అట్ట అయితే చేశాననమాట. ఇంకా మార్నింగ్ టైంలో అంటే హడావుడిగా ఉంటుంది. ఇలాంటివన్నీ వేసి పెట్టాలి అని అంటే కుదరదు అని చెప్పి ఇంక నేను ఇలా గురువారం వస్తే ఏదైనా కొంచెం సింపుల్గా కొంచెం ఇలా డిఫరెంట్గా ఉండేవైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా అందులోనే ఇంకా ఉప్మా అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అయితే చట్నీ అయితే కంపల్సరీ అండి. ఇంకా శనగపప్పు చట్నీ, అదే కొబ్బరి చట్నీ అంటాం కదా, ఇంకా అదైతే వేసేసాను. అల్లపు చట్నీ అయితే అయిపోయింది, వేసుకోవాలి సరే అని చెప్పి ఇంకా దాని బదులు ఇంకేం చేశానంటే ఇంట్లో టమాటా పచ్చడి ఉంది. ఇంకా టమాటా పచ్చడిలో కొంచెం అంత షుగర్ వేసి వాటర్ వేసి ఇంక ఇదైతే కలుపుతానమాట. ఇది మా పిల్లలిద్దరికీ అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అంటే కొంచెం ఎలా ఉంటుందంటే తీయగా పుల్లగా అలా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకంటే మనం కొబ్బరి చట్నీతో తింటాం కాబట్టి బాగానే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సరే అని ఇంకా చట్నీలన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా మా పిల్లలిద్దరికి టిఫిన్ వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే వేసుకున్నాను. అప్పటికి టైం వచ్చేటప్పటికి ఎంత అయిందంటే 10:20, 10:30 అలా అవుతుంది. పిల్లలిద్దరు అయితే ఇంకా తినేసి పడుకోవడానికి అయితే వెళ్తారు. ఇంక నేనైతే ఈరోజు మా వారు ఇంకా రాలేదులేండి. మా వారు వస్తే ఇంకా ఆయనకు వేసి ఇచ్చేసి ఇంక నేను వేసుకొని తినేదాన్ని. ఇంకా ఆయన రాలేదు కాబట్టి ఇంక ముందు నేను వేసేసుకున్నాను. నేను అలా వేసుకొని ప్లేట్ తెచ్చుకున్నానో లేదో మా వారు వచ్చారు. 2 ముక్కలు తినంగానే సరే వేసిస్తా ఉండండి అని అంటే, సరే పర్లేదు తినేసేయి, నువ్వు తిన్న తర్వాత అప్పుడు వేసిద్దువులే అని అంటే సరే అని చెప్పి ఇంక నేను కూడా టిఫిన్ వేసేసుకొని ఇంకా తిన్న తర్వాత మా వారికైతే వేసిచ్చానమాట. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష నడుస్తుంది కదా, ఇంకా అదైతే పెట్టుకున్నాము. ఇంకా అది చూసుకుంటూ టీవీ అయితే చూస్తూ టిఫిన్ అయితే వేసామన్నమాట. అది ఏంటి అప్పుడు వస్తుందా అని అంటే మాకేంటంటే సిటీ కేబుల్ అలా ఏమి ఉండదండి. ఇంట్లో నెట్ కనెక్షన్ ఉంటుంది. ఇంకా ఆహా ఒకటి, జియో హాట్‌స్టార్ ఒకటి, డిస్నీ హాట్‌స్టార్ ఇలాంటివన్నీ డైరెక్ట్ జీ5 ఇంక టీవీకి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటామన్నమాట. ఇంకా మేమైతే టీవీలో ఇంకా అదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు కదా. మేమంటే షాప్‌కి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా షాప్ టయాలు, ఇక్కడ వచ్చి నాకు సీరియల్స్ టయాలు, ఇలా ప్రోగ్రామ్ టయాలు అటు ఇటుగా ఉంటాయి కాబట్టి మాకు అలా చూడటం కుదరదని మేమైతే ఇలా ఇంత అమౌంట్ కట్టేసి తర్వాత యాప్స్ అయితే ఇవి చూసుకుంటారు కదా, ఇంకా అట్లాగనమాట. ఫోన్లోకి టీవీకి కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు కాబట్టి ఇంక మేమైతే వచ్చిన తర్వాత ఇంక టీవీలో అయితే పెట్టుకుంటాము. నేను మాత్రం మధ్యాహ్నం పూట సీరియల్ ఉమ్మడి కుటుంబం వస్తుంది కదా, అది మాత్రం నేను మధ్యాహ్నం కంపల్సరీ డైలీ ఆ సీరియల్ చూస్తానండి. ఇంకా వేరే ఏ సీరియల్ చూసినా చూడకపోయినా నాకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇదివరకు అలాగే ఉండేదాన్ని. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఉమ్మడి కుటుంబం సీరియల్ మాత్రం అలా కాదనమాట. నేను కంపల్సరీ ఒకరోజు మిస్ అయినా అది సాయంత్రం, ఆ రోజు రాత్రికి ఎప్పుడైనా కంపల్సరీ చూసేస్తాను. నాకెందుకంటే అలాగా అలవాటు అయిపోయింది అది. ఇప్పుడు దాకా సీరియల్స్ అంటే అంత పర్టికులర్గా చూసేదాన్ని కాదు. ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసానో అప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం సీరియల్లో అత్తగారు కోడల్ని సపోర్ట్ చేసుకుంటూ బాగా ఇద్దరు అత్త కోడలు ఇద్దరు కలిసి ఉంటారనమాట. అందుకని నాకు అసలు ఆ సీరియల్ అంటే చాలా ఇష్టము. అందుకని నేను ఇంకా సీరియల్ అయితే చూస్తాను. ఇంకా చూస్తున్నారు కదండి. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక నేనైతే తోమిన అంట్లు ఉంటాయి కదా, అవి మార్నింగ్ అయితే సర్దలేండి. ఎందుకంటే అవి నీళ్ళు ఆరిపోవాలి కదా. అది కాక ఇంకా కొంచెం హడావిడి కూడా సరిపోయిద్ది. అందుకని ఇవి నైట్ టైం మాత్రమే సర్దుకుంటానన్నమాట. ఇంకా మాది వంటగదిలో చాలా చిన్నదనమాట. ఎవరైనా చూడకపోతే కిచెన్ టూర్ ఫస్ట్ వీడియో మన కిచెన్ టూర్ అయితే చేశాను. ఒకసారి ఆ వ్లాగ్ అయితే చూడండి. నేను ఎలా సర్దుకున్నాను ఏంటనేది మీకైతే అర్థమైపోతుంది. ఇంకా పైన ర్యాక్లో ఏమో ఇప్పుడు చూపించిన దాంట్లో ఎప్పుడైనా వాడుకునేవి, ఇంకా దాని కిందేమో గాజుకు సంబంధించిన ఐటమ్స్. ఇప్పుడు ఈ 3-4 ర్యాక్స్లో ఏమో క్యారేజీలు, ఇంకా వాళ్ళ స్నాక్స్ బాక్సులు, మనం కర్రీస్కి పెట్టుకునే బాక్సులు, ఇంకా అలాంటివి అయితే పెట్టుకుంటాను. ఇంకా సాయంత్రం కిందంటే ఎప్పుడైనా వాడుకునే ప్లాస్టిక్ బాక్సులు, ఇంకా దాని పక్కన ఏంటంటే ఇప్పుడు పాలు కాగబెట్టుకునే గిన్నెలు, అలాంటివన్నీ ఒక చోట అయితే పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇలా దానికి సంబంధించినవి ఎక్కడెక్కడ అలా సర్దుకుంటే నీట్గా ఉంటుంది. ముందు వస్తువు తీసుకునేటప్పుడు కూడా టైం అయిపోతుంది అన్న కంగారు, వెతుక్కునే కంగారు లేకుండా చక్కగా ఎక్కడికక్కడ చేతికి అందేటట్టు ఉంటాయి అన్నమాట. ఇంకా సరే అని ఇంక టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక టీ అయితే పెట్టానండి. కంపల్సరీ నైట్ టిఫిన్ చేసిన తర్వాత గురువారము కానీ శనివారం కానీ మ్యాక్సిమం 90% టీ పెట్టుకొని తాగే అలవాటు అయితే ఉందిలేండి. కాకపోతే చిన్నగా అలవాటు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. విడి రోజుల్లో అంటే మజ్జిగ తాగుతాను కానీ అప్పుడు మాత్రం కొంచెం టీ తాగడమే అలవాటు. ఇంకా టీ బదులు కాఫీకి, టీకి బదులు ఏదైనా పాలన్నా తాగడం అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను.
నాకైతే నైట్ టైమ్ టిఫిన్ సెక్షన్ లేదంటే మామూలుగా భోజనం సెక్షన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కంపల్సరీ కొంచెం ఆయిల్, ఇప్పుడు వచ్చే ఆయిల్స్ ఏంటంటే కొన్ని కొన్ని క్లాత్తో క్లీన్ చేసుకున్న పోవండి, ఏంటో జిడ్డు పట్టినట్టు పేరుకుపోయినట్టు అచ్చులు అచ్చులుగా పడిపోతాయి. ఇంకా దానివల్ల ఏంటంటే డైలీ కంపల్సరీ అలా సోప్ పెట్టి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా క్లీన్ చేసుకోకపోతే నెక్స్ట్ డేకి జిడ్డు జిడ్డుగా అదొక రకంగా అయిపోయిద్ది అనమాట. ఇంకా సరేనని చెప్పి ఇంకా అదే పనిగా గ్యాస్ పొయ్యి క్లీన్ చేసేసుకొని పైన ఉన్న చిమ్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఏంటంటే నాకు ఇలా గ్యాస్ స్టవ్ పక్కనే కింద ఒక ప్లేట్ కింద ఒక బాక్స్ని చూసారా, అది సోప్ బాక్స్ అనమాట. అది అలా పక్కన అలా పెట్టడం నాకు అంత ఇష్టం అనిపించక ఒక బాక్స్లో పెట్టుకొని ఇంకా దాని మీద ఇలా ప్లేట్ పెట్టేసి నేను ఒక ఫ్లవర్ వాజ్, పిల్లలు కానీ మేము కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత అది సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా డైలీ ఏంటంటే ఇలా హ్యాండ్ టవల్ ఉంటుంది కదా, ఇది కూడా చేంజ్ చేసేస్తాను. ఒకటైతే నేను కొత్తది అక్కడ పెట్టేసి ఇంకొకటేమో ఇలా ఇక్కడ మిక్సీ దగ్గర అయితే హ్యాండీగా ఉండడానికి ఒకటైతే పెట్టుకుంటాను అనమాట. ఇంకా అవి అయిపోయిన తర్వాత నా డైలీ రెగ్యులర్ లైఫ్లో ఒక సండే కాకుండా వీటి రోజుల్లో నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే పిల్లల వరకు బాదం పప్పులు అయితే పిల్లలకి నాకు నానబెట్టేస్తాను. ఇంక ఇలా గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు మాత్రం ఇంక నేను నా ఒక్కదానికి నానబెట్టుకుంటానండి. ఇంక ఇవేంటంటే పని వీలుని బట్టి తినడానికి కుదిరితే ప్లేట్లో పక్కన పెట్టుకొని తింటూ ఉంటాను. ఏదైనా తినకపోయినా మర్చిపోయినా జ్యూస్లో అయితే వేసేసుకుని తాగుతాను అనమాట. ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఇంకా మొత్తం వంటగది మొత్తం కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అయితే ఆర్గనైజింగ్గా పెట్టుకుంటాను. లేదంటే పొద్దున్నే లేచేటప్పటికి కొంచెం క్లమ్జీగా ఉందనుకోండి, వంటగదిలోకి రాగానే చిరాకు, ఫ్రస్ట్రేషన్ అన్నీ వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇలా నైట్ టైమే మనం కొంచెం అంత ఒక 10 నిమిషాలు ఓపిక చేసుకొని సర్దుకుంటే మార్నింగ్ లేచేటప్పటికి పనులు కూడా తొందరగా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది క్లీన్ చేసుకునే పని తప్పిపోతుంది కదా. అది కాకుండా ఇలా నీట్గా పెట్టుకుంటే ఏంటంటే కాక్రోచులతో అస్సలు భయం ఉండదు, లేదంటే బొద్దింకలు అయితే చేరిపోయి ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంకా సరే అని చెప్పి ఇంక ఈ పనులన్నీ పూర్తి చేసుకొని నేనైతే పడుకోవడానికి వెళ్ళిపోయానండి. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసి రాగానే ఇంకా ముందు పాలైతే పెట్టేసేసేసాను. ఇంకా పాలైతే పెట్టేసేసేసి ఇంకా టిఫిన్కి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. ఏంటి సిస్టర్ నైట్ ఏమో బొంబాయి రవ్వ ఉప్మా, పొద్దునేమో గోధుమ రవ్వ ఉప్మా చేసి మీ ఫ్యామిలీకి కొంచెం విసుగు పుట్టించేటట్టు ఏమైనా చేస్తున్నారా అనుకుంటారేమో. ఏం లేదండి, ఇంట్లో అయితే పిండిలు అయితే అయిపోయినాయి, వేయాలి. నేను పిండిలు వచ్చేటప్పటికి సాటర్డే కానీ సండే కానీ వేసుకుంటాను. వీళ్ళని బట్టి ఎక్కువ వీలు కుదిరితే సాటర్డే నైట్ వేస్తాను, లేదంటే సండే అయినా వేసుకుంటాను అనమాట. ఇంకా అది అయిపోయింది. ఇంక ఈ బొంబాయి రవ్వ ఉప్మా అయితే కొంచెం పిల్లలు, మా ఇంట్లో ఒక కారపొడి ఉంటుందిలేండి, ఇడ్లీ కారం, నేను అది బయట నుంచి తెస్తాను. అది చాలా ఇష్టం అనమాట పిల్లలకి. ఇంకా మా తను మోహిత్ అయితే కొంచెం అంత లెమన్ కలుపుకొని, నేను కూడా అంతే కొంచెం అంత గోధుమ రవ్వ ఉప్మాలో లెమన్ కలుపుకొని తింటాను. మా వారికి అయితే చట్నీతో వేసేసి ఇస్తాను అనమాట. కాకపోతే ఇంకా మార్నింగే కాబట్టి పిల్లలైతే కొంచెం వాళ్ళు తినాలి అని అంటే గోధుమ రవ్వ ఉప్మా పొద్దున్నే వాళ్ళకి కొంచెం తినాలంటే తినలేరు. అందుకని ఇంకా పిల్లల కోసం అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిచ్చాను. ఇంకా మాకైతే ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ మామూలుగా పెనం మీద ఆమ్లెట్ లాగా వేసేసి అందులో బ్రెడ్ పెట్టేసి చేసి ఇస్తారు కదా, నేనైతే అలా చేయనండి మా పిల్లలకి. అంటే నాకు ఫస్ట్లో నేను స్టార్టింగ్ చేసినప్పుడు నేను ఇలా చేశాననమాట. నాకు అలా చేస్తారని తెలియక ఇంక నేనైతే ఇట్లా బ్రెడ్ వేసి అటు ఇటు లైట్గా రోస్ట్గా చేసుకొని తర్వాత ఇలాగ ఆమ్లెట్ లాగా వేసేసుకొని అటు ఇటు తిప్పి చేసిచ్చాను. ఇంకా ఇలా చేసిన తర్వాత మామూలుగా నేను ఫోన్లో వీడియోలో చూసినట్టు ఆమ్లెట్ లాగా వేసిస్తే మా పిల్లలు ఏమన్నారంటే, మమ్మీ మాకు అలా కంటే నువ్వు ఇలా చేస్తావు కదా, నాకు ఇలాగే బాగా నచ్చింది, ఇలాగే చెయ్యి అని చెప్పి అన్నారనమాట. సరేనని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఇంకా నేను ఇలా అయితే చేస్తాను. ఇదైతే మా తనుకులేండి. మా తనుది ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలు అస్సలు తినదనమాట. అస్సలు తినదు. ఎంత బాగానే ఉంటుందమ్మా తినాలి అని అన్నా కూడా అసలు తినదనమాట. సరే దానికి ఇష్టం లేకుండా ఎందుకులే చేయడము అని చెప్పి ఇంకా ఉల్లిపాయ లేకుండా ఓన్లీ ప్లెయిన్ ఆమ్లెట్తో వేసి ఇచ్చానమాట. సాస్తో అద్దుకొని తింటారు. వీళ్ళు ఇప్పుడు పిల్లలు అసలు తినడమే చాలా అంటే చాలా తక్కువ. అది వద్దు ఇది వద్దు అంతా ఫాస్ట్ ఫుడ్ అన్నట్టు తింటారు కదా. ఇంకా అది కాకుండా మనం ఇష్టం లేని ఫుడ్ అలవాటు చేయాలి, ఎప్పుడో ఏదో ఇబ్బంది పడతారు అని చెప్పి ఇప్పటి నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేను వద్దు అనుకుంటానండి. వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడితే వాళ్ళు కొంచెం కడుపు నిండా సాటిస్ఫాక్షన్గా తింటారు. వాళ్ళు తింటమే కదా మనకు కూడా కావాలి అని చెప్పి నేనైతే
కొన్ని కొన్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టనండి. కొన్ని అయితే కనుక కాదమ్మా అలాగ ఇలాగా అని చెప్తాను. కానీ ఇప్పుడంటే హెల్త్‌కి సంబంధించిన ఫుడ్ అయితే కంపల్సరీ వాళ్ళకి దానివల్ల యూజ్ ఏంటి, ఇలా తినాలి, తినకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఓపిక తక్కువ కదా మీరు తిని స్కూల్లో ఎగిరి ఆడి చేసేటప్పటికి ఓపిక ఉండదమ్మా, అంతేకాకుండా మళ్ళీ పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ టాబ్లెట్స్ అవి వాడుకుంటూ ఉండాల్సి వస్తుంది, టాబ్లెట్లు వాడటం కంటే ఈ ఫుడ్ తినడం మంచిది కదా అని చెప్తూ ఉంటానన్నమాట. ఇంకా సరే అని చెప్పి హెల్త్‌కి సంబంధించింది అయితే మా మోహిత్ అంటే కొంచెం పర్లేదు, కానీ మా తనుదంటే ఇంకా కొంచెం చిన్నది కదండి, నిదానంగా తనకు కూడా అన్నీ అలవాటు చేస్తూ ఉన్నానన్నమాట. ఈ ప్రపంచం ఆగిపోయినా, ప్రళయం వచ్చినా ఒక ఉల్లిపాయ మాత్రం అసలు నేను మా అమ్మాయి చేత తినిపించలేను. అసలు తినదు కూడా అది. రేపు పెద్దయ్యే కొద్దీ ఏమైనా తినిద్దేమో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే అసలు తినలేదు. సరే దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఇంక నేను కూడా అయితే వదిలేస్తానులేండి. ఇంక ఇదైతే మా మోహిత్‌కి అనమాట. వాడికైతే ఆనియన్ కంపల్సరీ కావాలి. ఇద్దరిలో ఒకళ్ళకేమో ఆనియన్‌కి వద్దు అంటారు, ఒకళ్ళేమో ఆనియన్ కావాలి అంటారు. వీళ్ళిద్దరు ఫుల్ ఆపోజిట్ అనమాట. సరేనని ఇంకా మా మోహిత్‌కి కూడా ఇంకా ఆనియన్‌తో కలిపేసి ఇంకా వాడికి ఇలా అయితే చేసేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళకైతే ఇలా మధ్యలో స్లైసెస్ లాగా కట్ చేసి ఇచ్చేసేస్తే సాస్ వేసుకొని వాళ్ళిద్దరైతే తినేస్తారనమాట. అదీ కాక వాళ్ళు పొద్దున్నే తిని వెళ్ళడమే తక్కువ. ఇష్టం లేని ఫుడ్ పెట్టేసి తినండి తినండి అనంటే అసలే కంగారుగా తినాలి. ఇంకా అసలు తిననని చెప్పి గొడవ చేస్తారు. అందుకని చెప్పి కొంచెం మ్యాక్సిమం వాళ్ళిద్దరూ ఇష్టంగా తినేయే చేసి పెడుతూ ఉంటానన్నమాట. టిఫిను తినకుండా వెళ్ళాలి అనంటే 10:30కి 10:15కో లేకపోతే 10కో స్నాక్స్ వెళ్ళిస్తారు. ఇంకా వాళ్ళు పొద్దున్నే తాగే బూస్టు, పాలు అవి తాగే వెళ్తారు కదండీ, ఓపిక అసలు ఉండదనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా టిఫిన్ అయితే వేసేసి పెట్టేసి పంపిస్తాను. ఇంక ఇదేంటంటే ఎక్స్ట్రా ఉన్న ఎగ్స్ ఇంక బాక్స్‌లో ఇలా సర్దేసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం అటు ఇటు కదలకుండా ఉంటాయి కాబట్టి పగలకుండా ఉంటాయి. నేను ఈ బాక్స్ కూడా మీషోలో నుంచి అయితే తెప్పించానులేండి. నేను తెప్పించి ఎప్పుడో నేను 2, 3 ఇయర్స్ బ్యాక్ అయితే తెప్పించుకున్నానన్నమాట. మేము ఇదివరకు ఏంటంటే ఇల్లు అంటే షిఫ్ట్ అయినప్పుడు చేసినప్పుడు వంటగది చిన్నది కదా, కొంచెం మీషో అప్పుడే రీసెంట్‌గా వస్తుందనమాట. నాకు తెలిసి అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకైతే తెలీదు, కానీ నాకు తెలిసి మాత్రం ఒక 2 ఇయర్స్ బ్యాకే అనమాట. ఇంకా అలా ఇప్పుడు ఏదైనా ఇదేందో సామెత ఉండేది చూసారా, కొత్త పిచ్చిగాడు పొద్దెరగడు అన్న సామెత ఉంటుంది చూసారా, ఆ లెక్కన నేను కూడా ఏంటంటే ఇంకా మీషో చూసి ఫోన్‌లో మీషోలో అన్నీ జరిపి చూస్తా ఉంటే ఒకటి చూస్తే ఒక్కటి కింద 4, 5 అలా ఒక 10 వస్తూ ఉంటాయి కదా, అలా చూస్తూ ఉంటే వస్తూ ఉండేయి. ఇంక అప్పుడేంటంటే కొంచెం మా ఇంటికి కన్వీనియంట్‌కి తగ్గట్టు నా కిచెన్‌లో అవసరమైనవి కావాల్సినవి కొంచెం లో బడ్జెట్‌లో చూసుకొని కొనుక్కుంటూ ఉంటానన్నమాట. సరే అని ఇంకా ఎగ్ బాయిలర్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు అది బ్రేక్ అవ్వడం కానీ అసలు ఏం అవ్వలేదండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా ఎగ్స్ అవి సర్దేసేసేసి ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇందులో ఏంటంటే ఇందాక సీడ్స్ చూపించాను కదా, ఇంకా ఈరోజు సీడ్స్ అయితే నేను తినలేదులేండి. ఇంక ఇలా జ్యూస్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా జ్యూస్లో వేసేసి తేనె కూడా వేసేసి ఇంకా ఐస్ క్యూబ్స్ వేసేసి మూత పెట్టేసి ఇంక నేనైతే పక్కనైతే పెట్టుకున్నానులేండి. ఎందుకంటే కొంచెం మా వారు షాప్ దగ్గరికి పోయి రామ్మా కొంచెం పని ఉంది బయటకు వెళ్ళాలి అన్నారు. సరేనని చెప్పి నేను టిఫిన్ కూడా చేయలేదనమాట. ఇంకా టిఫిన్ ఇంకా అది జ్యూస్ బాటిల్ తీసుకుని షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. మా వారికి అయితే పొద్దున్నే పంపించేసేసానులేండి. ఇంక ఇక్కడ రైస్ వరకు కడిగేసి పెట్టేస్తున్నాను. ఎందుకనంటే మా మోహిత్‌ని అయితే వెలిగించమని చెప్పాను. ఇంకా అంత పొద్దున్న ఏం వండుతాంలే అని చెప్పి నేను మ్యాక్సిమం ఇది షాప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 10:15 అలా ఏమో అవుతుందనమాట. 10:15, 10:30 అవుతుంది. ఇంక సరే అని చెప్పి ఇంక ఇలా బాక్స్‌లో అయితే తీసుకొని ఇంక షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా షాప్‌లోనే అక్కడ కూర్చొని స్పూన్‌తోనే కాబట్టి ఇంక నేను మాకు ఒక కౌంటర్ అయితే ఉంటుందిలేండి, అక్కడ కూర్చొని తినేస్తాము. సరే అని ఇంకా అక్కడ తినడం అయిపోయిన తర్వాత కొంచెం షాప్‌లో కొంచెం ఫ్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను మళ్ళీ 1:15కి ఇంటికైతే వచ్చాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదులేండి. ఇంక ఇలా స్టార్ట్ చేస్తే టమాటా చారే కాబట్టి తొందరగానే అయిపోయిద్ది అని ఇంకో కుక్కర్లో ఇంకో పక్కనేమో పప్పుకు పెట్టేసేసేసాను. ఇంకో వైపేమో ఇలా చారుకు పెట్టాను. నేనైతే సింపుల్‌గా చారు ఇలా అయితే చేసుకుంటానులేండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇంకా ఈ 6 ఐటమ్స్ మిక్సీకి వేసి పొడైతే చేసుకొని పెట్టుకుంటాను. ఇంక ఇందాకేమో తాలింపు వేసి టమాటాలైతే మిక్సీలో వేసి ఆ టమాటా ప్యూరీ వేసి అది వేగిన తర్వాత ఇంక ఇలాగ ఈ దినుసులైతే వేసేసుకొని చారు పొడైతే రెడీ చేసుకుంటాననమాట. స్మెల్ అయితే అదిరిపాటుగా వస్తదండి. ఒక్కొక్కసారి టమాటా మిక్సీకి వేసేస్తాను. ఒక్కొక్కసారి మామూలుగా వాటరు, చింతపండు, టమాటా ముక్కలైతే వేస్తాను. ఇప్పుడు ఇందులో కూడా చింతపండు, చిన్నుల్లిపాయలు తాలింపు వేసుకొని ఇంక ఈ రసం పౌడర్ కూడా వేసేసుకుంటాననమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరిగిచ్చేసి
ఒక 20 నిమిషాలకి అలా కట్టేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈరోజు మెనూ వచ్చేటప్పటికి ఉత్తపప్పు ఇంకా పచ్చళ్ళు అయితే ఉన్నాయి కదా, ఆవకాయ చారు వేసుకొని తింటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.